హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ లాగ్స్. ఈరోజు అయితే నోటికి కమ్మగా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే సొరకాయ పప్పుచారుని మన స్టైల్లో ఎలా చేయాలో తెలుసుకుందామా. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 2 ఉల్లిపాయ ముక్కలు అలాగే 5 పచ్చిమిరకాయలను సగానికి కట్ చేసుకుని వేసి వేపుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన సొరకాయ ముక్కలు కూడా వేసి కలిపేసేయండి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్స్ కారం, అలాగే 1 టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలిపేయాలి. ధనియాల పొడి ఆప్షన్ అండి. ధనియాల పొడి వేయడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది. ఫ్లేవర్ నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టుకొని 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సొరకాయలో ఉండే వాటర్ కూడా వచ్చి సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసాన్ని వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఉడికించి మెత్తగా ఇనుపుకున్న పప్పును కూడా వేసి కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి. ట్రస్ట్ మీ అండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సొరకాయ తినని వారు కూడా ఇలా చేసి పెట్టండి, బాగా తినేస్తారు. ఇప్పుడు ఇందులోకి పోపు కోసం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, అలాగే కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి ఎర్రగా వేపుకోవాలి. ఇలా ఎర్రగా వేపుకున్న పోపుని పప్పులోకి వేసుకొని కలిపేసేయండి. మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పప్పును బాగా మరిగించుకొని ఫైనల్గా కొత్తిమీర వేసి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్.